సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 6 అడుగుల బుల్లెట్ పోయినట్టుగా బుల్లెట్ పోయింది. కేవలం 10-11 సీట్లతో సర్దుబాటు చేసుకునే దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా మహిళలకు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉన్నాయో 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా 5 స్కీమ్స్ మీద మొట్టమొదటిసారిగా ఆయన సంతకం పెట్టి ఈ రోజు ఆ దుర్మార్గుడు అయితే చేశాడో దానికంతా విరుద్ధంగా ఈ రోజు ప్రజల్లో ఒక ఉప్పెనలాగా జనం పోతా ఉంటే వస్తూ ఉంటే ఈ స్కీమ్స్ గురించి ప్రజలు ఎంత వ్యతిరేకత ఉండేదో కనబడతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమిటి? ఎవరన్నా అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత చట్టసభలో డిస్కషన్ జరగాల, అపోజిషన్ పార్టీ వెల్కమ్ చేయాలా, ఎవరు కూడా వాళ్ళకి ఏదైనా కూడా అమలు చేయడం. ఈ రోజు వాళ్ళు తిడతా ఉన్నారు, మనకి వాళ్ళ పని చేసినాడు, చెప్తే మామూడు నాశనం చేసి పెట్టాడు మామూలు. ఈ పొలం నాది, మా నాయన మా చేసిన సంపాదించేస్తా ఆస్తులు వాళ్ళు, నీవెవడు, నీ ఫోటో ఇవ్వడు, నీవే కూడా మనకు ప్రచారం చేయాలి, మళ్ళీ నీ ఫోటో వేసుకోవడానికి ఏం అధికారం నీకు? కాబట్టి ప్రజలు కూడా ఈరోజు ఏ రకంగా తీర్పు చెప్పారు చూస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గపు పరిపాలన ఉండకూడదని నెంబర్ వన్ ఇలాంటి ఓటు దేశంలో రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి ముఖ్యమంత్రి రాకూడదు అని చెప్పి ఈరోజు మనం ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఫలించింది. రాష్ట్రంలోని ఒక కులం కాదు, అన్ని కులాల వారు కూడా వ్యతిరేకించారు. మొదటి అన్నారు మైనార్టీలు ఓటు వేరు, ఇండియాతో కలిస్తే అన్నారు, కానీ వాళ్ళు అంతగానే కొట్టారు. దాని నిదర్శనం మన జిల్లా, మన పార్లమెంట్లో స్వీప్ అయిన 7 వచ్చినాయి. అంటే మైనార్టీలు ఎక్కువగా ఉండే పార్లమెంట్ ఎదుర్కొందో రాష్ట్రంలో మాది కడప పార్లమెంట్ హైయెస్ట్ ముస్లిమ్స్ ఉంది. నెంబర్ 1 నంద్యాల. మరి అటువంటి ప్రాంతంలో ఏ రకంగా తీర్పు చెప్పినారు? కాబట్టి ముఖ్యమంత్రి గారి పనితీరు బాగాలేదు, ముందు సాగనప్పాలా. చట్టసభల్లో మాట్లాడే విధానం, సంస్కృతి, మారల్స్ అండ్ ఎథిక్స్ ఉండాలి కదా. చంద్రసభల్లో ఆ రోజు ఏం మాట్లాడాడే? కుటుంబాన్ని గురించి, ఎన్టీ రామారావు కుటుంబాన్ని గురించి, చంద్రబాబు నాయుడు గారి ఆ సతీమణి గురించి మాట్లాడతాడా? ఎవడను సామాన్యుడైతే ఊరుకుంటాడా? అక్కడి నుంచి పతనం మొదలైంది. ఆ పతనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నంద్యాల అరెస్ట్ చేయడం, అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. అదే స్కిల్ డెవలప్మెంట్ యాక్ట్. స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి? పేదవారికి స్కిల్ డెవలప్మెంట్ యాక్ట్. దాంట్లో ఏముంటే ఏదో ప్లానింగ్, కన్స్ట్రక్షన్, మ్యాపింగ్ చేసేదో, టౌన్ ప్లానింగ్ చేసేటోళ్ళకు, తర్వాత మన ఎలక్ట్రిసిటీ చేసుకునేటోళ్ళు, ప్లంబర్ పని చేసే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయాలి. వాళ్ళు డెవలప్మెంట్ చేసి దాంట్లో పేరు చెప్పి అప్లై అయిపోతారు. ఇట్లాంటి దుర్మార్గం ఉండకూడదు అని చెప్పి రాష్ట్రంలో ప్రజలు ఏ రకమైన తీర్పు చెప్తున్నారని తెలుసు. కాబట్టి ప్రభుత్వం వెల్కమ్ చెప్పుకోవడానికి ఇంతమంది వస్తున్నారు. నేను ఇన్ని సంవత్సరాలు చూడగానే ఇంత మార్పు చూడలేదు. ఇప్పుడు 1994 కూడా అప్పుడు ఇచ్చినాం. ఎన్టీ రామారావు ఇప్పుడు ఇదే స్వీప్ వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా 1 సైడ్ వచ్చేసాయి. కాంగ్రెస్ కేవలం 26 సీట్లు వచ్చినాయి. అపోజిషన్ ఓటు కూడా లేకుండా చేశారు ప్రజలు. అదే రకంగా ఈ రోజు కూడా అపోజిషన్ ఓటు కూడా లేకుండా పరిస్థితి చేశారు. అపోజిషన్ రావాలంటే మనం ఇండియా పార్టీలో ఉండే జనసేన పార్టీకి వచ్చింది అధికారం. 21 మంది గెలిచారు, నీకు 11 మంది గెలిచాడు. ఏ స్థాయిలో ఉన్నాడో ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన జిల్లా అదే చెప్పి మైనార్టీలు ముస్లింలు ఉండే కాబట్టి స్వీప్ చేశారంటే రాష్ట్రంలో రాజుగా ఎక్కడైనా దాన్ని ముస్లింలను మనం 1 సైడ్ వేసి పారేస్తాం. మీరు చూసుకోండి బూతుల వారీగా ఎక్కడ మెజార్టీ వచ్చిందో. కాబట్టి ఈ దుర్మార్గపుడు స్వయంగా ఉపాధిగా సూసైడ్ చేస్తున్నారు. ప్రజలు ఎటువంటి తీర్పు చెప్పినారే? ఈరోజు ఉచితంగా గ్యాస్ ఇస్తామన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. క్యాబినెట్ పెట్టిన తర్వాత బస్సులో మహిళలకు మనం ఉచితంగా అన్నాం. మహిళలు కూడా జిల్లాలో మహిళలు కూడా వాళ్ళకు కూడా మనం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మార్పులు ఎన్నో వస్తాయి. ప్రజలకు అభివృద్ధి కావాలా, అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి ఆదాయం ఉండాలా, రాష్ట్రానికి అభివృద్ధి చెందాలా, సంక్షేమ కార్యక్రమం కొనసాగాల.